గైస్ ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 23 స్టేడియం వచ్చి మహారాజా యాదవేంద్ర క్రికెట్ స్టేడియంలో అయితే ఉంటుంది మ్యాచ్ అనేది పంజాబ్లో. ఇంకా లోకల్గా లాస్ట్ 1 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ వచ్చి 1 మ్యాచ్ అయితే విన్ అయిపోయింది. ఇంకా రీసెంట్గా ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్లో 2023లో ఢిల్లీ పంజాబ్ ఆడింటే పంజాబ్ అయితే విన్ అయింది. ఢిల్లీ 174కి 9, పంజాబ్ 177కి 6. ఈ గ్రౌండ్లో వచ్చి వికెట్స్ కూడా అలానే పడుతున్నాయి. 7 వికెట్స్ 8 వికెట్స్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ బోత్ టీమ్స్ అయితే పడుతూనే ఉన్నారు. చేజింగ్ బ్యాటింగ్ అయితే వికెట్స్ అయితే పడుతున్నారు. అలానే స్కోర్ కూడా యావరేజ్ స్కోర్స్ అయితే కొడుతున్నారు. 170 180 మిడిల్లో, 160 to 180 మిడిల్లో అయితే రావచ్చు టుమారో మ్యాచ్కి స్కోరు. ఇంకా ముందుగా ఇది వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్ 20 మ్యాచెస్ అయితే వరుసగా అయితే విన్ అయినాము. ప్రిడిక్షన్స్ అన్ని ఫైనల్ అప్డేట్స్ అన్నీ టెలిగ్రామ్లోనే ఉంటాయి. నిన్న కూడా ఎస్టర్డే ఫైనల్ అప్డేట్ వచ్చి టెలిగ్రామ్లోనే ఇచ్చినాము లాస్ట్ 1 minute అప్పుడు. సో అందుకే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్ కింగ్స్ 11 పంజాబ్ పాయింట్స్ సిస్టమ్ అలానే లైనప్ అయితే చూద్దాం. కింగ్స్ 11 పంజాబ్ పక్క లైనప్: శిఖర్ ధావన్, బెయిస్టో, శామ్ కురాన్, సికిందర్ రాజా, జితేష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ప్రీత్ బౌర్, హర్షర్ పటేల్, రబడా, శాంసంగ్ సింగ్, హర్షదీప్ సింగ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అశుతోష్ శర్మ అయితే వచ్చినాడు. ఇంకా ధావన్ వచ్చి ఇది లాస్ట్ 5 మ్యాచెస్ ఐపీఎల్ పాయింట్స్ 13, 105, 60, 32, 35 యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తున్నాడు. ఖచ్చితంగా వేసుకోవాల్సిన టీంలోకి. ఇంకా బెయిస్టో 42, 77, 14, 23, 29. బెయిస్టోన్ సివిసిగా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 16 పాయింట్స్ క్యాచెస్లో తెచ్చినాడు. అంతకుముందు మ్యాచ్ 24 పాయింట్స్ క్యాచెస్లో తెచ్చినాడు కాబట్టి సివిసి కూడా వేసుకోవచ్చు. అలానే బ్యాటింగ్ కూడా ఆడతాడు కాబట్టి. ఇంకా శామ్ కురాన్ 9, 83, 71, 85, 20, 79. లాస్ట్ మ్యాచ్ 2 overs అయితే బౌలింగ్ వేసినాడు. అలానే బ్యాటింగ్కి 3 down అయితే వస్తాడు కాబట్టి ఖచ్చితంగా సివిసి అయితే వేసుకోవచ్చు. ఇంకా జితేష్ శర్మ 32, 19, 46, 48, 14. జితేష్ శర్మ వచ్చి వికెట్ కీపింగ్ అయితే చేస్తాడు. అలానే 3 down అయితే వస్తాడు. ఖచ్చితంగా బ్యాటింగ్కి అనేది వస్తుంది జితేష్ శర్మకి. సో కీపింగ్లో కూడా 15-20 పాయింట్స్ తెచ్చినాడు అనుకో, బ్యాటింగ్లో వచ్చి ఎట్లా తిరిగి 15 runs కొట్టినా కూడా మీకు అనేది మంచి పాయింట్స్ అనేది వస్తాయి జితేష్ శర్మ నుండి. ఇంకా ప్రభ్సిమ్రన్ సింగ్ వచ్చి 52, 28, 37, 39, 48. ప్రభ్సిమ్రన్ సింగ్ వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వస్తున్నాడు కాబట్టి ఇగ్నోర్ అయితే చేద్దాము. ఎందుకంటే క్యాచెస్ కానీ పట్టలేడు కాబట్టి ఓన్లీ బ్యాటింగ్లోనే తేవల్ల. కానీ బ్యాటింగ్లో యావరేజ్ పాయింట్స్ అనేది తెస్తున్నాడు. ఇంకా ఎట్లనో వేసేది అయితే వద్దు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కాబట్టి. ఇంకా హర్ప్రీత్ బౌర్ 38, 6, 86, 45, 88. లాస్ట్ మ్యాచ్ 3 overs అయితే బౌలింగ్ వేసినాడు. ఒక మ్యాచ్ వేస్తాడు, ఒక మ్యాచ్ వేయడు. ఎందుకంటే ఫస్ట్ 2 overs ఇస్తాడు. ఫస్ట్ 2 overs స్కోర్ ఎక్కువ చేసినాడు అనుకో, ఇంకా 3rd over 4th over అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాడు. అదే కానీ 2 overs కంట్రోల్ చేసినాడు అనుకో, మళ్ళీ 3rd over 4th over అయితే బ్రారే వేస్తాడు. ఇంకా హర్షర్ పటేల్ 27, 12, 25, 56, 81. హర్షర్ పటేల్ వచ్చి ఖచ్చితంగా ఎన్ని రన్లన్నా ఇచ్చినా కూడా 3 overs 100 runs ఇచ్చినా కూడా ఖచ్చితంగా 4th over అయితే వేస్తాడు కాబట్టి ఖచ్చితంగా అయితే వేసుకొని చేజింగ్ వస్తే మాత్రము హర్షర్ పటేల్ ఖచ్చితంగా 4 overs వేసేస్తాడు. ఇంకా రబడా కూడా 4 overs అనేవి వేస్తున్నాడు. 52, 37, 48, 29, 48. ఖచ్చితంగా 4 overs అనేవి వేస్తాడు. కానీ స్టార్టింగ్లోనే వేయడు, అలానే డెత్ బౌలింగ్ కూడా వేయడు, మిడిల్లో అయితే వేసేస్తున్నాడు. ఇంక డెత్ బౌలింగ్ వచ్చి ఓన్లీ 1 over అయితే వేస్తున్నాడు, 17th over అట్లా. సో వికెట్స్ అయితే తీస్తున్నాడు. శాంసంగ్ సింగ్ వచ్చి ఇగ్నోర్ అయితే చేద్దాం, ఎందుకంటే లేట్గా అనేది వస్తాడు బ్యాటింగ్కి. ఇంకా హర్షదీప్ సింగ్ 4, 52, 0, 56, 97. హర్షదీప్ సింగ్ కూడా 4 overs అనే బౌలింగ్ వేసేస్తాడు కాబట్టి ఖచ్చితంగా అయితే వేసుకోండి టీంలోకి. ఇంకొచ్చి అశుతోష్ శర్మ వచ్చి లాస్ట్ మ్యాచ్ వచ్చి మ్యాచ్ అనేది గెలిపించినాడు 17 balls-లో 35 runs కొట్టి. కానీ లేట్గా వస్తాడు కాబట్టి ఎస్ఎల్ లీగ్స్కి అయితే ఇగ్నోర్ అయితే చేసేద్దాం. ఇంకా ఎస్ఆర్హెచ్ పక్క లాస్ట్ 5 matches ఫ్యాంటసీ పాయింట్స్ అలానే ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. అభిషేక్ శర్మ, మార్కరమ్, క్లెసెన్, అబ్దుల్ సమాద్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, మార్కాండే, ఉనాద్కట్, నటరాజన్. ఇది వచ్చి ప్లేయింగ్ 11. అలానే లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ట్రావిస్ హెడ్ అయితే ఓపెనర్ అయితే వస్తాడు చేజింగ్ వస్తే మాత్రము. ఇంకా అభిషేక్ శర్మ 62, 49, 106, 52, 74. లాస్ట్ మ్యాచ్ 12 balls ఆడినా కూడా స్కోర్ వచ్చి 35, 39 runs అయితే కొట్టినాడు అభిషేక్ శర్మ. అలానే 1 over బౌలింగ్ అయితే వేసినాడు. సో సివిసి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మ్యాచ్. ఇంకా ట్రావిస్ హెడ్ 44, 28, 95, 29, 20.
లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వచ్చినాడు. 0 రన్స్కే క్యాచ్ డ్రాప్ చేసినాడు కాబట్టి 44 పాయింట్స్ అయితే తెచ్చినాడు. యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తున్నాడు ప్రతి మ్యాచ్. ఇంకా మార్క్రమ్ 78, 21, 64, 34, 61. లాస్ట్ మ్యాచ్ 1 డౌన్ అయితే వచ్చినాడు. అలానే పాయింట్స్ కూడా తెచ్చినాడు, 50 రన్స్ కొట్టినాడు. ఇంకా క్లెసెన్ 15, 39, 124, 97, 10. క్లెసెన్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రం సివిసి అయితే వేసుకోండి, ఎందుకంటే కీపింగ్లోనే పాయింట్స్ తెస్తాడు, అలానే బ్యాటింగ్ కూడా ఆడతాడు. చేజింగ్ వస్తే నిన్న మాదిరి అయిపోతుంది. నాట్అవుట్గా ఉన్నా కూడా 5 రన్స్ కొట్టినాడు అంతే. ఒకవేళ ఆపోజిట్ వాళ్ళు తక్కువ స్కోర్ కొట్టినాడు అనుకో, ఓపెనర్సే కొట్టేసినారనుకో అయిపోతుంది. క్లెసెన్కి తక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా అబ్దుల్ సమద్ 20, 52, 4, 24, 67. ఇగ్నోర్ అయితే చేద్దాం, 3 డౌన్ వస్తాడు, అలానే బ్యాటింగ్ మాత్రమే ఆడతాడు కాబట్టి. ఇంకా నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఇగ్నోర్ అయితే చేద్దాం, ఎస్ఎల్ లీగ్స్కి అయితే పనికిరారు. ఇంకా షాబాజ్ అహ్మద్ వచ్చి 49, 52, 23, 37, 154. లాస్ట్ మ్యాచ్ 1 ఓవర్ అయితే బౌలింగ్ వేసినాడు, అలానే 3 డౌన్ అయితే వచ్చినాడు. ఖచ్చితంగా షాబాజ్ అహ్మద్ వచ్చి ఖచ్చితంగా అయితే బ్యాటింగ్ అనేది 3 డౌన్ అన్నా 4 డౌన్ అన్నా వస్తాడు. సో అలానే 2 ఓవర్స్ అయితే బౌలింగ్ వేస్తాడు కాబట్టి యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తాడు, 30, 35, 40 పాయింట్స్. సో ప్రతి మ్యాచ్ న్యాయం అయితే చేస్తాడు. ఇంకా ప్యాట్ కమ్మిన్స్ 29, 41, 62, 37, 49. ప్యాట్ కమ్మిన్స్ వచ్చి ఖచ్చితంగా 4 ఓవర్స్ అనే బౌలింగ్ వేసేస్తాడు. సో ఖచ్చితంగా అయితే వేసుకోండి, యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తున్నాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్ 39, 6, -2, -2, 112. భువనేశ్వర్ కుమార్ కూడా 4 ఓవర్స్ అనే బౌలింగ్ వేసేస్తాడు, కానీ పాయింట్స్ అనేది తేవడం లేదు. ప్రతి మ్యాచ్ కొట్టించుకుంటున్నాడు ఎక్కువ స్కోర్. లాస్ట్ మ్యాచ్ మాత్రం తక్కువ రన్లు ఇచ్చి 39 పాయింట్స్ అయితే తెచ్చినాడు, 1 వికెట్ వేసినాడు. ఇంకా మార్కాండే 10, 27, -2, 62, 16. లాస్ట్ మ్యాచ్ 2 ఓవర్స్ అయితే బౌలింగ్ వేసినాడు. వీళ్ళందరూ ఎట్లంటే మార్కాండే ఫస్ట్ ఓవర్ వేస్తారు, 13 రన్స్ ఇచ్చినారనుకో ఇంకో ఓవర్ వేస్తారు. ఆ ఓవర్లోనే 13 రన్స్ 10 రన్స్ ఇచ్చినారనుకో మళ్ళీ నెక్స్ట్ 2 ఓవర్స్ వేయరు. అదే ఇంకా ఫస్ట్ ఓవర్లో 7 రన్స్ 10 రన్స్ లోపల ఇచ్చి, సెకండ్ ఓవర్లో 5 రన్స్ 6 రన్స్ 10 రన్స్ లోపల ఇచ్చి, ఇంకా థర్డ్ ఓవర్ 4th ఓవర్ 4 ఓవర్స్ అయితే వేసేస్తారు. అట్లా ఒక ఓవర్ ఇస్తే వీళ్ళ పక్క చాలామంది ఉన్నారు అన్నమాట, బౌలర్ 6-7 మెంబర్స్ అట్లా మార్చి ఇస్తూ ఉంటారు. ఎవరు తక్కువ రన్లు కొట్టిస్తా అంటే వాళ్ళకైతే బౌలింగ్ ఇస్తూ ఉంటారు. ఇంకా ఉనాద్ కట్ 29, 2, 50, 82, 8. ఉనాద్ కట్ 4 ఓవర్స్ అనే బౌలింగ్ వేసేస్తాడు. ఎన్ని రన్లు ఇచ్చినా కూడా ఉనాద్ కట్ అనేది 4 ఓవర్స్ అనే వేసేస్తాడు. వీళ్ళందరూ మస్ట్ హావ్ పిక్ అనమాట, 4 ఓవర్స్ ఖచ్చితంగా వేస్తారు. ఇంకా నటరాజన్ కూడా 4 ఓవర్స్ అనేది ఖచ్చితంగా వేసేస్తారు. ఎన్ని రన్లు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అయితే వేసేస్తాడు. వీళ్ళ పక్క ఖచ్చితంగా 4 ఓవర్స్ వేసే బౌలర్స్ వచ్చి నటరాజన్, ఉనాద్ కట్, భువనేశ్వర్ కుమార్, కమ్మిన్స్. 4 ఓవర్స్ 4 బౌలర్స్ అయితే 16 ఓవర్స్ వేసేస్తాడు. ఇంకా మార్కాండే అట్లాంటి వాళ్ళు, షాబాజ్ అహ్మద్ అట్లాంటి వాళ్ళు వచ్చి ఇంకా రిమైనింగ్ 4 ఓవర్స్ వేస్తారు. నటరాజన్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు, 29, 83, 52, 72, 4. ఖచ్చితంగా వేసుకోవాల్సిందే చేజింగ్ వస్తే. ప్రతి మ్యాచ్ 50 పాయింట్స్ పైనే తెస్తున్నాడు. మీకు బోత్ టీమ్స్ పక్క మెయిన్ ప్లేయర్స్ అయితే చూపిస్తాను చూడండి. కింగ్స్ 11 పంజాబ్ పక్క ధావాన్, బెయిస్టో వచ్చి ఖచ్చితంగా వేయాల్సిందే. ఇంక శామ్ కురాన్ కూడా మస్ట్ హ్యావ్ పిక్. ఇంకా వచ్చి జితేష్ కుమార్ వచ్చి యావరేజ్ పాయింట్స్ అయితే వేస్తాడు, వేస్తే వేయచ్చు, రిస్క్ చేసి లేదంటే లేదు. ఇంకా హర్షల్ పటేల్ 4 ఓవర్స్ ఖచ్చితంగా వేస్తాడు. ఎన్ని మంది బౌలర్స్ ఉన్నా 4 ఓవర్స్, ఎన్ని రన్స్ కొట్టించుకున్నా 4 ఓవర్స్ అనే వేసేస్తాడు. ఇంకా రబడా కూడా అంతే, 4 ఓవర్స్ అనే ఖచ్చితంగా వేసేస్తాడు ఎన్ని రన్స్ కొట్టించుకున్నా. ఇంకా హర్షదీప్ వచ్చి 4 ఓవర్స్ అనే ఖచ్చితంగా వేస్తాడు, 100%, 99% 4 ఓవర్స్ వేస్తాడు. ఇంక 1% వచ్చి 3 ఓవర్స్ వేస్తాడు. అది కావాల్సిగానే 3 ఓవర్స్ వేస్తాడు, ఎందుకంటే సెమీఫైనల్స్కి ఇక ఎత్తిపెట్టుకున్నామని వాళ్ళ ఆలోచన. ఇంకా సన్ రైజర్స్ పక్క వచ్చి అభిషేక్ శర్మ ఓపెనర్ అయితే వస్తాడు, ఖచ్చితంగా అయితే వెళ్ళా. మార్క్రమ్ని ఖచ్చితంగా వెళ్ళా, క్లెసెన్ని ఖచ్చితంగా వెళ్ళా. సమాజ్ ఇగ్నోర్ అయితే చేయొచ్చు, నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఇగ్నోర్ అయితే చేయొచ్చు. షాబాజ్ అహ్మద్ వచ్చి ఖచ్చితంగా యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తాడు. ఇంకా ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, మార్కాండే వచ్చి 2 ఓవర్స్ వేసినారు కాబట్టి ఇగ్నోర్ అయితే చేద్దాం. ఉనాద్ కట్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమ్మిన్స్ వచ్చి ఉనాద్ కట్ వచ్చి 4 ఓవర్స్ అనేది ఖచ్చితంగా వేసేస్తాడు. ఎన్ని రన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ నలుగురే 16 ఓవర్స్ అయితే ఖచ్చితంగా అయితే వేసేస్తారు. ఇంకా రిమైనింగ్ 2 ఓవర్స్ వచ్చి వాళ్ళు వేసుకుంటారు. ఇంకా ఇది వచ్చి మన డ్రీమ్ 11 టీమ్. క్యాప్టెన్ వచ్చి బెయిస్టోని పెట్టుకున్నా, ఎందుకంటే 2 మ్యాచెస్లో లాస్ట్ మ్యాచ్ వచ్చి 16 పాయింట్స్ క్యాచెస్ అయితే పట్టినాడు. ఇంకా లాస్ట్ బిఫోర్ మ్యాచ్ వచ్చి 24 పాయింట్స్ అయితే క్యాచెస్లోనే తెచ్చినాడు. సో యావరేజ్ పాయింట్స్ అయితే 40-50 పాయింట్స్ అయితే తెస్తాడు అనుకుంటాను, అందుకోసమే సీగా అయితే పెట్టినా. ఇంకా క్లెసెన్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే సివిసి అయితే పెట్టుకోండి. ధావాన్, అభిషేక్ శర్మ వచ్చి ఎట్లంటే అట్లా ఊపుతాంటాడు, అవుట్ అయిపోతాడు కాబట్టి నార్మల్గా ప్లేయర్గా అయితే వేసి పెట్టాం. ఇంకా షాబాజ్ అహ్మద్, మార్క్రమ్, శామ్ కురాన్.
శామ్ కురాన్ ఒక మ్యాచ్ 4 ఓవర్స్ వేస్తాడు, ఒక మ్యాచ్ 3 ఓవర్స్ వేస్తాడు ఖచ్చితంగా, అయితే 3 డౌన్ వస్తాడు కాబట్టి వేసుకున్నాం. ఇంకా నటరాజన్, కమ్మిన్స్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్. ఇది వచ్చి మన డ్రీమ్11 టీం. ఫైనల్ టీం వచ్చి లైనప్ తర్వాత టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే వీడియోని అయితే షేర్ చేయండి.